బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కాశీపాలెంలో వెలసి ఉన్న శ్రీ భద్రావతీదేవి సమేత శ్రీ భావన ఋషిరేశ్వరి స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంలో కొలువు తీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సుధాకర్ దంపతులు వ్యవహరించారు. అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా చెన్నై వాస్తవ్యులు కాసుల రామూర్తి బ్రదర్స్ వ్యవహరించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. భావనార్షుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. जय बोलो स्वामी जय बोलो भद्रावती देवी दीपम दर्शयामि साक्षात् रूपम दीपम दर्शयामि नैवेद्यं समर्पयामि प्राण अपान व्यान उदान ఓం నమః శివాయ. ఈ రోజున కాశీపాలెంలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావన ఋషీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజున భావన ఋషీశ్వర స్వామి వారి యొక్క జయంతిని పురస్కరించుకునేసి గడిచిన 5 రోజుల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరం భద్రావతి సమేత భావన ఋషీశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణము అద్భుతంగా వైభవపేతంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలానే ఈ రోజున కళ్యాణానికి ఉభయకర్తలుగా మలవతు వెంకట సుధాకర్ గారు, ధర్మపత్ని లతా గారు ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. అలానే గొప్ప అన్నదాన మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి చెన్నై వాస్తవ్యులు, ట్రిపుల్ వాస్తవ్యులు కాసుల శ్రీరామూర్తి బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు అన్నదానానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి పాల్గొన్నటువంటి భక్తులు ఉభయకర్తలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భద్రావతి దేవి భావన ఋషీశ్వర స్వామిని వేడుకోవడం జరుగుతున్నది. శుభం.